సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మూడో రోజు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఫుల్ జోష్ తో సాగింది. 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ఫ్లైయర్స్ ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. వివిధ రకాల పతంగులతో కలర్ఫుల్ గా మారింది పరేడ్ గ్రౌండ్. స్వీట్ ఫెస్టివల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది అంటున్నారు అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక మనకు అందిస్తారు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు పరేడ్ గ్రౌండ్స్ లో మూడో రోజు ఎంతో ఘనంగా కైట్ ఫెస్టివల్ సాగుతోంది. ఈ కైట్ ఫెస్టివల్ లో వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ అంతా కూడా ఎంతో చక్కగా అందంగా తయారు చేసిన కైట్స్ ఫ్లైయింగ్ చేస్తున్నారు. మనం ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే కలర్ఫుల్ కైట్స్ అన్ని కూడా మనకు ఆకాశంలో ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆ కైట్స్ ని చూస్తే మనకు అర్థమవుతుంది, కలర్ఫుల్ కైట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా వివిధ రకాల కైట్స్ మనకి డిజైన్స్ మనకి కనిపిస్తున్న పరిస్థితి. సాయంత్రం వేళ హైదరాబాద్ నగరవాసులంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తూ పక్కనే స్వీట్ హాట్ ఫెస్టివల్ కూడా ఉండటంతో అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనము ఈ కైట్ ని ఒకసారి లాగే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి కనిపిస్తున్న మనం జనరల్ గా వాడే దారం కావచ్చు, అట్లాంటి మెటీరియల్ యూజ్ చేయకుండా మనకి ఇవి చాలా స్ట్రాంగ్ దారాలు వాడుతూ ఉంటారు. మనం ఒకసారి ఇది లాగితే కూడా చాలా బలంగా మనకి ఈ కైట్ అనేది బలంగా ఉంటుంది. సో ఇట్లాంటి కైట్ వెరైటీ ఆఫ్ కైట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ తయారు చేసిన ఈ కైట్ ఫ్లైయర్స్ అంతా కూడా మనకి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడ కైట్ ఫెస్టివల్లో ఫ్లైయర్స్ మనకి చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడున్న పార్టిసిపెంట్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, ఏ దేశాల నుంచి వచ్చారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు మనకు చుట్టుపక్కల చూస్తే మొత్తం పరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా కంప్లీట్ సరౌండింగ్ అంతా చూస్తే మనకు జనాలతో నిండి ఉన్న విజువల్ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కొంచెం చల్లబడిన తర్వాత మొత్తం అంతా హైదరాబాద్ నగరవాసులంతా కూడా పరేడ్ గ్రౌండ్స్ కి దారి పట్టారని చెప్పుకోవాలి. ఒకసారి విజువల్ లో చూస్తే కూడా ఇసుకేస్తే రాలని జనం అంతా కూడా మనకు ఈ పరేడ్ గ్రౌండ్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ కైట్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఫ్లైయర్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. हाय भैया, कहाँ से आए? हम आए थे हैदराबाद से। कैसा फील हो रही है हमें? अच्छा फील हो रहा है। कौन सा काइट बनाया आप लोग? अभी हम लोग न्यूजीलैंड की टीम से है, तो ये वाला है जो आप देख पा रहे हैं, वो हमने उड़ाया है। मॉर्निंग से कैसा है विंड? अभी विंड पे अच्छा है, सुबह अच्छा था, बीच में कम हो गया था, अभी अच्छा चल रहा है। विंड अच्छा है तो आपको मजा बहुत आता? हाँ, विंड अच्छा रहेगा तो फ्लाइट्स भी और ऊपर जाएगा। बढ़िया है, जैसे ये एलियन वेलियंस बहुत बढ़िया है। సో చూస్తున్నాం కదా, వీళ్ళు ఇక్కడ న్యూజిలాండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ వాళ్ళే. మనం ఒకసారి ఇది విజువల్ లో చూస్తే అర్థమవుతుంది, చాలా పెద్ద కైట్ మనకి ఇక్కడ ఉన్న వాటిల్లో చాలా పెద్ద కైట్. డైనోసార్ కాకుండా ఉన్న కైట్స్ లో మనకి ఇది పెద్ద కైట్ గా కనిపిస్తుంది. అటు వైపు చూస్తే ఏలియన్ కైట్ కావచ్చు, ఇటు చాలా వెరైటీ ఆఫ్ ఫ్రాక్ కైట్ కావచ్చు, చాలా వెరైటీ ఆఫ్ కైట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ కి సంబంధించి 13, 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ కైట్ ఫెస్టివల్ ఎంతో బ్రహ్మాండంగా మనకి కనిపిస్తుంది. మళ్ళీ ఇటు హాట్ బలూన్ ఫెస్టివల్ కూడా ఉండటము, స్వీట్ ఫెస్టివల్ ఉండటము, మరోవైపు గచ్చిబౌలిలో డ్రోన్ ఫెస్టివల్ కూడా ఉండటంతో నగరవాసులంతా కూడా ఈ పండగంతా కూడా గ్రామాలకు వెళ్ళిన వాళ్ళందరికీ చాలా ఎంటర్టైనింగ్ గా మనకి ఇక్కడ కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో ప్రోగ్రామ్స్ అన్ని కూడా అరేంజ్ చేశారు. సాంస్కృతిక శాఖ అండ్ పర్యాటక శాఖకు సంబంధించిన అనేక మంది ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్